మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై అనునిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. అంత మాత్రమే కాదు, మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము, నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ నా ముద్దు బిడ్డ అని అంటూ ఉన్నాడు. నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. అయితే ఈ ఇష్టమైన కుమారుని బట్టి, ఈ ఇష్టమైన లేకపోతే ఈ ముద్దు బిడ్డను బట్టి ఒక వేదన ఉంది. ఆ వేదన ఏంటి అని అంటే, గత అధ్యాయాల్లో గమనించినప్పుడు దేవునికి చాలా దూరం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క శిక్ష లేకపోతే దేవుని యొక్క శిక్షణ వారి జీవితాలకు తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని పరిస్థితులకు అప్పగించడానికి ప్రయత్నం చేసే క్రమంలో, లేకపోతే బబులోను చెరకు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన వాడు, నా ముద్దు బిడ్డ. అయితే తనకు వ్యతిరేకంగా నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు అతని జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. కనుక ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. ఈ మాటలు చెప్తుంది ఎవరు అని అంటే, సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించెదను. ఈ భాగం చదువుతున్నప్పుడు నాకు తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతం గుర్తొస్తూ ఉంది. తండ్రి దగ్గర తనకు రావలసిన భాగాన్ని తీసుకొని వెళ్ళి తన ఇష్టానుసారంగా ఖర్చు చేసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో తండ్రి అతడు ఇంకనూ దూరముగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా, నా ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని కౌగిట్లోనికి ఏ విధంగా తను చేర్చుకున్నాడు ఆ కుమారుణ్ణి. ఇదిగో ఎఫ్రాయిమును అనగా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు వ్యతిరేకతలోనికి వెళ్ళిపోయినటువంటి, నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ అతని గురించిన జ్ఞాపకాలు నన్ను వెన్నంటి ఉన్నాయి. నాకు అతని గురించిన జ్ఞాపకాలు నాలో వేదనను కలుగు చేస్తున్నాయి అంటున్నాడు దేవుడు. కనుక నేను తప్పక అతన్ని కరుణిస్తాను అని చెప్తున్నాడు. అనగా దేవుని యొక్క వాత్సల్యత అక్కడ కనిపిస్తూ ఉంది. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ అని చెప్పుట్లోనే దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ అక్కడ కనిపిస్తుంది. నేను శిక్షించక అతన్ని కరుణిస్తానని చెప్తున్నాడు. ఒకవేళ దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ పరిస్థితులలోనే, అలా దూరమైన స్థితిలోనే నీవు ఉండక దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను అలా అప్పగించే దేవుడు కాదు. మరలా ఎప్పుడు తిరిగి వస్తావో అని నీ కొరకు వేచి చూస్తూ ఎదురు చూస్తూ ఉండే దేవుడు మన దేవుడు నీ దేవుడు. కనుక అంటున్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఆ మాట నేను చదువుతున్నాను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. వాస్తవానికి ఎఫ్రాయిముని ఇష్టపడే పరిస్థితులు అక్కడ లేవు. దేవునికి చాలా భయంకరమైనటువంటి స్థితిలో వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఇదిగో ఈ సమయంలో నువ్వే స్థితిలో ఉన్నా, దేవుని ఎంత దూరం అయిపోయినప్పటికీ దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు ఇష్టమైన వాడవు, నువ్వు నాకు ఇష్టమైన దానవు, నీవు నా ముద్దు బిడ్డవు. కనుక నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నిన్ను కరుణిస్తాను. నీ గురించిన జ్ఞాపకాలు నాకు వేదన కలుగు చేస్తున్నాయి.
నాకు వేదన కలుగొచ్చేస్తున్నాయి. నువ్వు అదే స్థితిలో నాకు దూరమైన స్థితిలో నువ్వు ఉండటానికి వీలు లేదు. నిన్ను గురించిన జ్ఞాపకాలు నాకు వేదన కలుగొచ్చేస్తున్నాయి. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె, నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు దేవుడు, అని పిలుస్తున్నాడు. నీ పట్ల కరుణ చూపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఒకవేళ ఏదైనా దేవునికి దూరమైన స్థితి ఉన్నట్లయితే ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే, నిజమే ప్రభువా నన్ను ఇష్టపడుతున్న దేవుడవు, నిజమే ప్రభువా నన్ను నీ ముద్దు బిడ్డగా స్వీకరిస్తున్న దేవుడవు, నేనే ఆయా సందర్భాల్లో నా స్వయంకృత అపరాధాలను బట్టి నీకు దూరం అవుతున్నాను ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కరుణించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఆయన పాదాల దగ్గర చేరదామా? ఆయన ఏ కరుణను మన పట్ల చూపిస్తున్నాడో ఆ కరుణను పొందుకుంటూ దేవుడిచ్చే జాయ్, ఆ సంతోషాన్ని అనుభవిద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ఘనుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు దూరమైన స్థితిలో ఎఫ్రాయిం ఉన్నప్పటికీ నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీ గురించినటువంటి వేదన నా హృదయంలో పుట్టుచున్నది. నీ జ్ఞాపకాలు నన్ను వెన్నంటి ఉన్నవి అని పిలిచిన దేవుడో ప్రభువా. ఇదిగో ప్రభువా, తప్పిపోయిన ఆ కుమారుని ఉదంతములో ఆ తండ్రి ఏ విధంగా తన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో అటు రీతిగా మా పట్ల నీవు ఎదురు చూస్తున్న దేవుడో ప్రభువా. నీవు అంటూ ఉన్నావు, నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా అని. అదేవా, మీరు మాకు ఇస్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృపకు, మీ కరుణకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైండునుగాక. ఆమేన్.